భారతీయుడు ఇండియన్ 2 చూడలేదు నేను, భారతీయుడు 2 చూసిన, తెలుగు సినిమా చూసిన, తమిళ హిందీ ఇంగ్లీష్ చూడలేదు. పర్లేదు, బాగానే అనిపించింది. కాకపోతే పార్ట్ 1 తోటి కంపారిజన్ చేస్తున్నారు అంత, అట్లా కంపారిజన్ చేయకండి. కంపారిజన్ చేస్తే ఏ సినిమాలు చూడలేము. ఏ డైరెక్టర్ అయినా ఫస్ట్ వచ్చిన పార్టీ అద్భుతంగా ఉన్నది. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు కదా, ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా. సో ఫస్ట్ తోటి కంపారిజన్ చేసుకొని 2 కానీ 3 కానీ వచ్చినా కంపారిజన్ చేసుకోవద్దు. పార్ట్ 1 చాలా బాగా అనిపించింది. దీంట్లో ఫస్ట్ హాఫ్లో కొంచెం స్లో అనిపించింది, సెకండ్ హాఫ్లో దద్దరిల్లిపోద్ది. కమలాసర్ కానీ యాక్టింగ్ కానీ ఆయన పెర్ఫార్మెన్స్ కానీ, సిద్ధార్థ్ గారి పెర్ఫార్మెన్స్ కానీ, సెంటిమెంట్ పరంగా కొన్ని సన్నివేశాలు అనమాట చాలా బాగా అనిపించేస్తాయి. ఫస్ట్ హాఫ్లో సిద్ధార్థ్ గారు, 2 హీరోయిన్లు, వాళ్ళ ఒక 4-5 ఫ్రెండ్స్ జస్ట్ ఎంటర్టైన్మెంట్ అవుతూ పోతూ సోషల్ మీడియాలో కొన్ని హ్యాష్ ట్యాగులు పెట్టు వాళ్ళు చేసే హల్చల్ చాలా బాగా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి రచ్చ ఉంటుంది. కమలాసన్ గారి ఎంట్రీ కానీ ఇంకా ప్రతి ఒక్కటి చాలా బాగా అనిపిస్తుంది. నెక్స్ట్ పార్ట్ 3 కోసం కొంచెం మరి మసాలా దాచుకున్నారేమో, అందుకని ఇలా తక్కువగా అనిపిస్తుంది. చాలా మంది అన్న అది లేదు తక్కువ అని అంటున్నారు. సో పార్ట్ 3 ఉన్నది కాబట్టి పార్ట్ 2లో తగ్గించుకోవాల్సిన అవసరం వస్తుంది. ఫస్ట్ అనుకోలేదు కదా పార్ట్ 1 తీసినప్పుడు పార్ట్ 2 తీస్తామని, తర్వాత ఏదో చిన్న థాట్ వచ్చింది చేసేసుకున్నారు. సో కమలాసన్ గారి సినిమాకి ఏఆర్ రెహమాన్ గారు లేని లోటు అయితే కనపడ్డది. అనిరుద్ధ్ గారు ఇచ్చారు కానీ విక్రమ్ సినిమాకి ఇచ్చినంత బీజిఎం కానీ ఆ పాటలు కానీ ఈ సినిమాలో కనపడలేదు. పాటల పరంగా మనం రెగ్యులర్గా వింటుంటే అప్పుడు సినిమా చూస్తున్నప్పుడే వచ్చే చలో బాగున్నది రా అనిపిస్తే, తాత వచ్చాడని ఒక సాంగ్ ఉంది, అప్పుడు వినిపిస్తే 3 వస్తుంది అక్కడే ఎగురుతాం, మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత మర్చిపోదాం ఆ పాటని. సో ఏఆర్ రెహమాన్ గారు లేని లోటు అయితే ఖచ్చితంగా కనపడదు. శంకర్ గారి మార్కు కొంచెం తగ్గినట్టు అనిపించింది. పార్ట్ 1 రోబో కానీ, ఇండియన్ 1 కానీ, అప్పుడు వచ్చిన సినిమాలు అపరిచితుడు కానీ ఆ మార్కు కొంచెం తగ్గినట్టే అనిపించింది. ఎందుకంటే చాలా గ్యాప్ వచ్చింది, ఆయన కూడా పెద్దోడు అయ్యాడు కదా. సో రాసుకోవడంలో కొంచెం మైనస్ జరుగుతూ ఉంటాయి, ఆలోచన విధానం మారుతూ ఉంటుంది. ఇప్పుడు యువతకు నచ్చుతుంది అని చెప్పి సోషల్ మీడియాని ఎంటర్ చేశారు, అప్పుడు లేదు కదా, ఇప్పుడు ఎంటర్ చేశారు. సో కొద్దిగా ఎక్కడో తగ్గినట్టు అనిపించింది. గేమ్ చేంజర్ అంటే ఈ మూవీ వల్ల పడుతుందో లేదో చెప్పలేను. మనకు రాజమౌళి సినిమా తర్వాత వచ్చే హీరోలు ప్రతి ఒక్క హీరో హ్యాట్రిక్లు కొడుతున్నాడు కాబట్టి దానివల్ల ఎఫెక్ట్ ఏమైనా పడవచ్చు. సెకండ్ సినిమా రాజమౌళి తర్వాత మన రామ్ చరణ్ది, సో ఫస్ట్ సినిమా ఆచార్య తర్వాత సెకండ్ సినిమా గేమ్ చేంజర్ రావచ్చు కాబట్టి సో ఎఫెక్ట్ పడవచ్చు. ఒకవేళ ఈ సినిమా తర్వాత వీళ్ళు ఈ సినిమాని కంపారిజన్ చేసుకుంటారు కాబట్టి దాంట్లో ఏమైనా మార్పులు చేస్తే సినిమా మంచిగానే రావచ్చు అని నేను అనుకుంటున్నాను. గేమ్ చేంజర్ కూడా ఇటవాలని కోరుకుందాం. ఎందుకంటే మన తెలుగు సినిమా తమిళ సినిమా ఏ సినిమా మన తెలుగులోకి 70 వచ్చిందంటే దాన్ని మన తెలుగు కూడా ఆదరించిందంటే ప్రపంచవ్యాప్తంగా దానికి గుర్తింపు వస్తుంది. సో ఏ సినిమాని మనం తక్కువగా ఉండాలని కోరుకోవద్దు. ఈ సినిమా ఫ్లాప్ అయింది కదా ఆ సినిమా ఫెయిల్ అవుద్దేమో అని అనుకోవద్దు, ప్రతి సినిమా బాగుండాలని కోరుకుందాము. సో ఈ సినిమా విషయానికి వస్తే పార్ట్ 3 కూడా ఉన్నది కాబట్టి ఈ సినిమా పరంగా అయితే బాగానే ఉంది, చూడొచ్చు. చూడకూడదు అని అయితే నేను చెప్పను, చూడొచ్చు. సినిమా అయితే చూడొచ్చు, పర్లేదు, బాగానే అనిపించింది. బేసిక్గా శంకర్ సినిమాలు అంటే మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్, ఒక సమాజాన్ని తట్టి లేపే సందేశాత్మక సినిమాలు మాత్రమే శంకర్ తీస్తారు. సో అదే కోవలోకి చెందింది మనకు భారతీయుడు 2 అని చెప్పొచ్చు. సో దీంట్లో మనకు సిద్ధార్థ క్యారెక్టర్తో సినిమా స్టార్ట్ అవుతుంది. సో సిద్ధార్థ క్యారెక్టర్ సమాజంలో జరిగే అవినీతిని యూట్యూబ్ కంటెంట్ ద్వారా బయటికి ప్రొజెక్షన్ చేస్తారు. కమ్బ్యాక్ ఇండియన్ అనే ఒక హ్యాష్ ట్యాగ్ ద్వారా సేనాపతిని ఇండియాకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. సో కమ్బ్యాక్ ఇండియన్ అనే ట్రెండింగ్ హ్యాష్ ట్యాగ్ వల్ల తైపైలో ఉన్న సేనాపతి ఇండియాకి వస్తాడు. ఇండియాకి వచ్చి ఇండియాలో కరప్షన్ చేసే వాళ్ళని ఏ విధంగా చంపాడనేది సినిమా కాన్సెప్ట్. సో సినిమాలో గూస్ బంప్స్ వచ్చే సీన్స్ చాలా ఉన్నాయి. సో ఓల్డ్ క్యారెక్టర్లో ఉన్న కమలాసన్ ఎవరెవరిని ఎలా చంపాడు, వర్మం అనే మర్మకళ ఉపయోగించి ఎలా అందరినీ చంపాడు, కరప్షన్ చేసే వాళ్ళని అనేది సినిమా కాన్సెప్ట్. క్లైమాక్స్లో వచ్చేసి మనకు బాడీ బిల్డర్స్తో ఒక యాక్షన్ సీన్ ఉంటుంది. సో వాళ్ళందరూ షెడ్ తీసేసి 6 ప్యాక్స్తో ఉంటారు. సో అదే టైంలో కమలాసన్ కూడా షెడ్ తీసేసి బాడీ బిల్డర్స్తో ఫైట్ చేస్తాడు. అదొక గూస్ బంప్ సీన్ అని చెప్పొచ్చు. ఆ తర్వాత జరిగే యాక్షన్ సన్నివేశాలు సినిమాకి హైలైట్. సో ఓవరాల్గా సినిమాలో మ్యూజిక్ చాలా బాగుంది, యాక్టింగ్స్ చాలా బాగున్నాయి. సినిమా 5/5 రేటింగ్ ఇవ్వచ్చు. నాకు చాలా బాగా నచ్చింది. ఇండియన్ 3 సినిమా వచ్చేసి మనకు ఇండియన్ 2 ఎండింగ్లో చూపిస్తారు. ఇది వీరశంకర్ సేనాపతి ఇండియన్ 3 పార్ట్లో మనకు ఏ విధంగా ఉంటాడో దానికి సంబంధించిన ఇంట్రడక్షన్ ఇండియన్ 2లో ఇచ్చాడు. ఓవరాల్గా సినిమా బ్లాక్ బస్టర్ సినిమా అండి, నాకు చాలా బాగా నచ్చింది. Like and subscribe Eagle Media Works.